హాయ్ హలో వెల్కమ్ టు మై రుచులు వెజిటేరియన్. ఈరోజు ఎంతో టేస్టీగా కమ్మగా వెజిటేబుల్ కిచిడిని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము. మసాలాలు ఏమీ వాడకుండా చాలా కమ్మగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకు స్కూల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి, వాళ్ళకి డైలీ ఏదో ఒక లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. ఇలా వెజిటేబుల్స్ వేసి కిచిడీని ప్రిపేర్ చేసి పెట్టవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది, అలాగే హెల్తీగా కూడా ఉంటుంది. వెజిటేబుల్స్ అన్నిటినీ వేసి చేస్తున్నాం కాబట్టి. అలాగే ఈ రెసిపీని కుక్కర్లో చేసేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. స్టవ్ పై కుక్కర్ గిన్నె పెట్టుకుని అందులోకి ఒక 3 టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అలాగే నెయ్యి కూడా హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిర్చి ముక్కలు, అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్తోనైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కరివేపాకు, ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనం ఇందులోకి కారంగా ఈ పచ్చిమిర్చి, ఎండుమిర్చినే వేస్తున్నాము, ఇంక వేరేగా ఏమీ మసాలాలు ఏమీ వేయట్లేదు. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా మిక్స్ చేసుకుంటూ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై అవసరం లేదు. తర్వాత ఇందులోకి వెజిటేబుల్స్ అన్నిటినీ వేసేసుకోవాలి. క్యారెట్, క్యాప్సికము, బీన్స్, అలాగే ఒక టమాటా, చిక్కుడుకాయ ముక్కలు వేస్తున్నాను. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక బంగాళదుంపని అన్నిటినీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఈ వెజిటేబుల్స్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ వేసుకుని ఇలా అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఈ వెజిటేబుల్స్ని అన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ సాల్ట్ కూడా మిక్స్ చేసుకుని ఇదంతా కూడా ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఈలోపు మనం రైస్ని కొలిచి పెట్టుకుందాము. ఒక గిన్నె తీసుకుని అందులోకి 1 గ్లాస్ వరకు రైస్ని తీసుకోవాలి. ఈ గ్లాసు ఒక 250 గ్రామ్స్ ఉంటుంది. తర్వాత అదే గ్లాసులోకి 1/2 గ్లాస్ వరకు పెసరపప్పుని తీసుకుని శుభ్రంగా ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా బాగా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన వాటర్ వేసుకోవాలి. మనం ఏదైతే గ్లాస్ తీసుకున్నామో ఆ గ్లాస్తోనే కొలతలు పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఇలా వాటర్ పోసి టైం ఉంటే కనుక ఒక 1/2 అవర్ నానబెట్టుకోవచ్చు, లేదంటే వెంటనే కూడా చేసేసుకోవచ్చు. నేనైతే వెంటనే చేసేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర టైం ఉంటే కనుక ముందుగా బియ్యం, పెసరపప్పు కడిగి నానబెట్టుకుని ఉంచుకోవచ్చు. ఈలోపు మనకు వెజిటేబుల్స్ ఇలా బాగా కుక్ అయినాయి. ఇప్పుడు ఒకసారి మరలా మిక్స్ చేసుకుని మనం ముందుగా వాష్ చేసుకున్న బియ్యం, పెసరపప్పుని వాటర్ తీసేసి వేసుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా ముందుగా ఇవి ఒకటి వేసుకుని ఈ బియ్యాన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనం ఈ కిచిడి అన్నది బాగా ముద్ద అయిపోకుండా పొడి పొడిగా ఉంటుంది. తర్వాత ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు ఉంచుకుని ఈ బియ్యం కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వాటర్ని పోసుకోవాలి. 1 గ్లాసు బియ్యం, 1/2 గ్లాసు పెసరపప్పుకి 2.5 గ్లాసెస్ వరకు వాటర్ని పోసుకోవాలి. ఒకవేళ మీకు పొడి పొడిగా కావాలి అనుకుంటే ఇలా 2.5 గ్లాసులు సరిపోతుంది. లేదు కొద్దిగా ముద్దగా కావాలి అనుకుంటే 3 గ్లాసెస్ అయినా కూడా వేసుకోవచ్చు. నేనైతే 2.5 గ్లాసులు వేస్తున్నాను. కొద్దిగా పొడి పొడిగా ఉంటుంది, తినేటప్పుడు కూడా బాగుంటుంది కాబట్టి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ సరిపోతే కనుక సరే, లేదంటే కొద్దిగా సాల్ట్ వేసుకుని తర్వాత సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మనం మూత పెట్టేసుకుని 2 విజిల్స్ రానిచ్చుకోవాలి. వెజిటేబుల్స్ని అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకున్నాం కాబట్టి 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. మరి 3-4 వస్తే కనుక మరీ ముద్ద అయిపోయి తినేటప్పుడు వెజిటేబుల్స్ అవి మనకు ముక్కలు తెలియకుండా ఉంటుంది. అందుకని 2 విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ చల్లారిన తర్వాత మనం మూత తీసుకుని సర్వ్ చేసుకోవడమే. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో.
టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పును వేసుకోవాలి. మీకు కావాలంటే ముందు తాలింపులోనైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలా లాస్ట్లో వేసుకుంటే తినేటప్పుడు క్రిస్పీగా తగులుతాయి. అదే మనం ముందు తాలింపులో వేసేస్తే కనుక మెత్తగా ఉంటాయి. పిల్లలు ఇలా క్రిస్పీగా తినడానికి ఇష్టపడతారు కాబట్టి నేను లాస్ట్లో వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుని లంచ్ బాక్స్లోకి పెట్టి ఇచ్చేయడమే. అంతేనండి, వెజిటేబుల్ కిచడీ రెడీ అయిపోయింది. చూసారా, చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు. అలాగే తక్కువ టైంలో అయిపోతుంది, హెల్దీ రెసిపీ కూడాను. లంచ్ బాక్స్లోకి ఇలా మీరు కూడా చేసి పెట్టండి పిల్లలకు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా, హెల్దీగా, టేస్టీగా, సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.